హాయ్ ఫ్రెండ్స్, ఆదివారం రోజు అమావాస్య వచ్చిందంటే చాలా చెడ్డ రోజండి. దానికి మనం ఇంట్లో ఈ చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లోకి రాకుండా కొంచెం పాజిటివ్ ఎనర్జీని తెచ్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఈ చిన్న పరిష్కారాన్ని మీకు హెల్ప్ అవుతుందని నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ ధూప్ స్టిక్స్లో పొగ కోసం అయితే పచ్చకర్పూరం, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకున్నానండి. ఈ పాజిటివ్ స్మెల్ వల్ల ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్తుంది. లక్ష్మీదేవి మనకి అనుగ్రహించడానికి కూడా కొంచెం అనేది హెల్ప్ చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మనం బయటికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే మన ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. దాని ద్వారా ఇంట్లో చిన్న చిన్న కలతలు, సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. దాన్ని ఇలాంటి చిన్న చిన్న పరిష్కారాలతో మనం అయితే తగ్గించుకోవచ్చు. ఆదివారం అమావాస్య వచ్చిందంటే ఈ చెడు రోజున ఈ పరిష్కారం ద్వారా మనం మంచినైతే ఇన్వైట్ చేయొచ్చు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇంట్లో పసిపిల్లలు ఉన్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ అనేది తొందరగా వస్తే వాళ్ళు ఇబ్బందికి గురయ్యి తొందరగా ఏడుస్తుంటారండి. అది వాళ్ళు చెప్పుకోలేరు, వాళ్ళకి కనపడదు. సో మనం ఇలాంటి పరిష్కారాల ద్వారా వాటిని అయితే బయటికి పంపించేయచ్చు అనమాట. అమావాస్య అంటే ఏంటంటే సంస్కృతంలో అమా అంటే కలిసి, వస్య అంటే నివసించడానికి. వేరే విధంగా ఏంటంటే నా మా అస్య అంటే చంద్రుడు లేని రోజు అని అర్థం. ఇన్ని పరిష్కారాలు చేసుకుంటున్నాం కానీ మనం చంద్రయాన్తో చంద్రుడి మీదకైతే వెళ్ళాము. కానీ ఈ పరిష్కారాలు శాస్త్ర ప్రకారంగా కూడా మంచియే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.